ఎలా చెక్కమంటారు నన్ను అని శిల్పి అయ్యప్ప స్వామిని ప్రశ్న వేశాడు కలలో. ఆయన ఓ చెయ్యిలా మోకాలు మీద పెట్టుకుని కుడి చేతి వేలు ముక్కు మీద వేసుకుని కనబడ్డారు. ఇలా నన్ను తయారు చేయి. ఎందుకు అలాగని అడిగాడు. అంటే నా ముఖంలో ఉండేటటువంటి భావం ఎలా ఉండాలో తెలుసా అన్నన్నా అని, ఇలా ఏదో తప్పు జరిగిందన్నట్టు ఉండకూడదు. నేను ముక్కు మీద వేలేసి కూర్చుంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు దీనికి నేను ఏమని జవాబు చెప్పను అని నేను ఆలోచిస్తున్నట్టుగా ఉండాలి. నేను నా ముక్కు మీద వేలు తీసేసి ఇలా అభయహస్తం కింద మార్చాలి అంటే, ఒక మహాప్రాజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఒక మహాభక్తుడైనటువంటి వ్యక్తి దేవాలయ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఎప్పుడు ప్రవేశించి నా గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రమే నేను నా ముక్కు మీద వేలు తీస్తాను. అంటే ఆ రోజున ఒక మహాభక్తుడు గుడిలో ప్రవేశించాడు అని గుర్తు. అందుకని నన్ను అలా తయారు చేసి ఉంచు అన్నారు. అంటే ఆ శిల్పి అలాగే చెక్కే ప్రయత్నం చేశాడు. స్వామి కూడా అలాగే వెలిశారు. విజయనగర సామ్రాజ్యంలో దేవాలయంలో ఆ మూర్తి ఉంది. కృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం పూర్తయిపోయింది. రామరాయల వారు పరిపాలిస్తున్న కాలంలో ఆయన ఒకసారి దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి, అదేమిటి నేను ఇలా ఎక్కడ చూడలేదు అయ్యప్ప స్వామిని, ఇలా ఉన్నారేమిటని అడిగారు. ఎందుకంటే మీరు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటే గుర్తుపట్టలేరు. వినాయకుడు మనుష్య స్వరూపంతో నిలబడి ఉన్నాడు అనుకోండి, మీరు గుర్తుపట్టలేరు. చిదంబరంలో ఉన్నాడు అలాగా. అలా ఉన్నా మీరు ఆయన వినాయకుడు అనుకోరు, నరగణపతి అంటారు ఆయన. కానీ చాలా మంది ఆయన ఎవరో భక్తులు అనుకుని వెళ్ళిపోతుంటారు. ఆయనే గణపతి స్వరూపం. పార్వతీదేవి తయారు చేసిన మొట్టమొదటి నరస్వరూపం ఎలా ఉంటుందో ఆ రూపం చిదంబరంలో ఉంది. అలాగే ఈ ముక్కు మీద వేలేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని రామరాయల వారు చూసి ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి ఇలా ఎప్పుడు నేను చూడలేదే అయ్యప్పని, ఇలా ఉన్నారు ఏమిటని అడిగారు. ఏమో తెలియదండి, శిల్పికి కలలోకి వచ్చారు ఇప్పుడు ఒకప్పుడు, ఇలా చెక్కమన్నారు. ఒక మహాత్ముడు గుడిలోకి వస్తే నా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. అప్పటి నుంచి ఎవరు రాలేదో ఏమో, మరి ఆయన ముక్కు మీద వేలు తీయలేదన్నారు. రామరాయల వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పై దీక్షితర్ అని చాలా మహాభక్తుడు. అప్పై దీక్షితర్ అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కారు ఆయన. ఆయన ఎంతటి మహా ఉపాసకుడంటే, ఆయన కాలంలో నాకు పిచ్చి పడితే నేను ఏం మాట్లాడతానో గమనించండిరా అని పిచ్చి పట్టే మందు తాగి తలుపేసుకుని శిష్యుల్ని ఆయన పిచ్చి పట్టినప్పుడు ఏం రాస్తారో వ్రాసుకోమన్నారు పుస్తకాల్లో. ఆ మందు ప్రభావం 1 గంట సేపు ఉంటుంది. ఆ 1 గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం పరమశివుడి మీద అత్యద్భుతమైనటువంటి స్తోత్రం, ఉన్మత్త స్తోత్రము అంటారు దాన్ని.